లక్కీని చూశారు కదా, బండలా ఉంది, ఎద్దులా ఉంది, గర్భం బలిసిపోయింది. ఇంకా నిన్నెవరే పెళ్లి చేసుకునింది? నీకు పిల్లలు పుట్టరు. ఏమే ఇంత ఇట్టున్నావేంది నువ్వు అసలు? చెప్పు. ఇదేందా ఇదా? ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? ఇదేంది? హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వీడియో ప్రెగ్నెన్సీ వ్లాగ్ ఇప్పుడైతే స్టార్ట్ అవబోతా ఉంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు, మాటలు అన్నీ ఉద్దేశించినవే, అంటే అన్ని నిజాలే. లక్కీని చూశారు కదా, బండలా ఉంది, ఎద్దులా ఉంది, గర్భం బలిసిపోయింది. ఇంకా నిన్నెవరే పెళ్లి చేసుకునింది? నీకు పిల్లలు పుట్టరు. ఏమే ఇంత ఇట్టున్నావేంది నువ్వు అసలు? చెప్పు అని చాలామంది ఊసారు. అవమానించారు. నువ్వు జీవితాంతం గొడ్రాలుగానే ఉండాలా, నిన్నెవరే పెళ్లి చేసుకుంది, నిన్నెవరు పెళ్లి చేసుకుంటాడు, ఛీ చా చు అని చా దీర్ఘం తీశారు. కట్ చేస్తే పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇక ట్విస్ట్, మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పలకరియాలి, ఏమ్మా ఎలా జరిగింది, అంతా మంచిదేనా గించిదేనా అని. సప్పని గుడ్డెత్తడం, వాడు బెల్లం చూడడం, సప్పని మూయడం, సప్పని వెళ్ళిపాడు అంతా. అంటే ఇప్పుడు మొన్న పవర్ స్టార్ సినిమాలో జస్ట్ స్పీడ్ లో వచ్చేసావు అని అంటాడు కదా ఆయన, అలా జరిగింది. సో అది బ్రీఫ్గా అయితే అది మందల. తనకి పెళ్ళి అయిన తర్వాత సెకండ్ మంత్కే ఏమి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, ఏమి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని అడుగుతూ ఉండేది అంత చాలామంది. పెళ్ళైన సెకండ్ మంత్కి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందండి? ఏమో మేబీ ఆమెకి ఏమన్నా నెలకే పుట్టేశారేమో పిల్లలు, నాకైతే అసలు అర్థం కాదు. 2వ నెల అండి నాకు అదే పెళ్ళి అయ్యి 2వ నెల. ఆమె కట్లు పోయి కాడు కూర్చొని, నీకు ఇంకా కడుపు రాలేదా, నీకు పిల్లకాయలు పుట్టారులే, నీ గర్భసంచి బాగా బలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే అంత లావును ఉన్నావు కదా నువ్వు. నా పెళ్ళి అయిన పిక్స్ కూడా పెడతాను మీకు, ఒకసారి చూడండి. అందం అందం తన కళ్ళందం తనలా లేదే. 2 నెలల తర్వాత ఇంకా 3వ నెల ఎంటర్ అవుతా ఉంది. ఇంకా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో. ఆ గొడవలు అట్ట చేసి ఇట్ట చేసి ఎట్ట జరుగుతున్నాయో మేము అంత ఆలోచన శక్తి లేదు. అప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఆలోచన శక్తి లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారు మమ్మల్ని. ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు కదా, ఇంకా మేము ఇంట్లోంచి వచ్చేసాం. కాస్త ఆగడం, మళ్ళీ అటు జరగడం ఇటు జరగడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పిలవడం, ఇవన్నీ సెకండరీ థింగ్. కానీ ఫైనల్గా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు, వచ్చేసాం. నీకు ఏమి ₹1 కూడా నీకు భాగం రాదు, నీకు ఆస్తి రాదు, ఏం రాదు, నీకేం సంబంధం లేదు, నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. కట్టుబట్టలతో మేము బయటకు వచ్చేసాము. ఏదో మాకు దగ్గ చిన్న ఇల్లు, మీరు నమ్ముతారో నమ్మరో, ఏదైనా చూపిద్దామన్నా కొంచెం ఇక్కడ హాలు పెద్దదే, బెడ్రూమ్లు పెద్దవే, అది చేపిలేము. ఒక చిన్నది, ఇప్పుడు మేమున్నాము ఒక చిన్న ఇద్దరు పడుకునే మంచం, చిన్న మంచము, ఒక్కరవే, అదే 1 రూము, అదే ఒకటే 1500 చేరేము, అంతా బాగుంది. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అనమాట. కొంతమంది వచ్చారు మన వాళ్ళు. వచ్చినప్పుడు లక్కీ ఒకటే ఉన్నింది. లక్కీ ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇంకా కొంతమంది వచ్చారనమాట మా ఇంటికి. వచ్చి అనేసి ఎట్లా చూస్తా ఉన్నారు, పడుతున్నావు నువ్వు ఇంట్లో పెద్ద మాట అన్నాడు సరాడు అనేసి అని దబరం సాయి గిన్నెల సాయి చూసి, ఒరే ప్లేట్లు కూడా ఉన్నాయే, ఒరే గ్లాసులు కూడా ఉన్నాయే అని దబర సాయి చూసి, ఒక గ్లాస్ అన్నం వండుకో, ఇంత పెట్టు, ఇంత నువ్వు తిను అనేసి చెప్తున్నారు కొంతమంది. సో
ఇంకా అక్కడ జరిగిపోయింది. తర్వాత మనమైతే ఈరోజు దేవుడు ఈ యొక్క సొంత ఇంట్లో ఉన్నామంటే ఆ రోజు తగ్గించుకోబడి ఉన్నాం కాబట్టే ఈరోజు దేవుడు మమ్మల్ని హెచ్చింపజేశాడు, ఒక రవ్వ సొంత ఇంట్లో ఉండడానికి అవకాశం కల్పించాడు. అక్కడి నుంచి తర్వాత ఎన్టీఆర్ నగర్కి వెళ్ళిపోయినాము. ఎన్టీఆర్ నగర్లో ఉన్నప్పుడు దేవుడి దయ వల్ల చూసారా, దేవుడు మాకు చిన్న ఇల్లు ఇచ్చాడు ఫస్ట్ సారి. సెకండ్ టైము వెళ్తే అక్కడ ఒక చిన్న వంట రూము, ఒక బెడ్రూము, హాలు, అవతల సైడ్ బాత్రూము, అటాచ్డ్ బాత్రూము, కానీ రేకులు ఇల్లే. కానీ మాకు ఆ ఇల్లుని చూసి చిన్న హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీ. తర్వాత ఇంకా నేను కొరియర్ బాయ్గా చేస్తా ఉన్నాను. తర్వాత ఉండేది ఇద్దరమే, కొరియర్ బాయ్గా చేస్తా. తర్వాత నైటు జొమాటోకి వెళ్ళి 11:30కి అలా ఉండేది. పాపం ఒంటరిగా ఉండేది పాపం. తర్వాత వచ్చి ఇంకా అవునా ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది ఆ ఇంట్లో ఉన్నప్పుడు, సంతోషకరమైన మాట. అవునా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా తెలిసిందంటే అప్పుడు కొంచెం లావు ఉండేది అనమాట, 80-90 బిలోనే ఉండేది వెయిట్ లేనప్పుడు. అవునా అప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనేసి అప్పుడు కూడా మేమిద్దరం మార్నింగ్ లేచి బాగా వర్కౌట్స్ చేసేదా. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు. ఇంకా అదే రొటీన్గా ఇంకా రేపు లేయాలా. ఆ రోజు ఏమంటే లేలేకపోయాను నేను పైకి, ఎక్కువ స్టమక్ పెయిన్, అసలు నాకు అసలు చెప్పలేను, అసలు అంతలా నొప్పి వచ్చేసింది నాకు. అవునా ఈయన ఇంక ఉండేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాము అనేసి ఇంకా మా అమ్మ వచ్చింది, ఈయన వచ్చాడు, ఇంకా వెళ్ళిపోయాం శ్యామలాదేవి హాస్పిటల్కి వెళ్ళిపోగానే ఆ ముందు ఈయనేం చెప్తున్నాడు అంతకుముందే, ఆడ నువ్వు యాక్షన్ చేయబాక, కొంచెం నొప్పున్నానే చెప్పు, స్కానింగ్కి ఐట్లకి వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటారు, నీకు తెలియదు హాస్పిటల్ గురించి, నాకు తెలిసి నేను మెడికల్ ట్రిప్ చేశాను కాబట్టి అనేసి ఏమంటే చెప్తా ఉన్నాడు. ఒరే సామే నా కడుపులో నొప్పి, నా బాగలేదు, వాళ్ళు ఏం చెప్తే అదే కదా వాళ్ళు చేయాలా, వాళ్ళ డాక్టర్లా నువ్వు డాక్టర్వే, ఏమంటే చెప్పేస్తా ఉన్నాడు ఒక పక్క. నేను అంటే వాళ్ళకి తెలుసు కదా అనుభవం ఉన్నవాళ్ళు డాక్టర్స్కే, ముందు వెళ్ళి యూరిన్ టెస్ట్ చేయించమ్మా అంటే యూరిన్ పెట్టుకోరావడం కింద సగం పడేసిన. అక్కడ ఏమైందంటే నేను హాస్పిటల్ అంటే ఒక చిన్న ఫోబియా ఉండేది. ఆ టెస్టులు ఈ టెస్టులు ఏ పడితే చేస్తారు, నువ్వు తొందరపడి ఓకే చెప్పినావు అనుకో బాగుండదు లెక్కి అది అని చెప్పి పిల్లలు మౌంట్ చేసి పంపించా. కానీ ఎప్పుడైతే టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే షాక్. టెన్షన్ వచ్చేసింది. ఆమె ఏమో స్కానింగ్ తీసుకుంది, ఏం మాట్లాడలేను. ఇంకెట్ట తీసుకెళ్ళాలి, ఆటోలో తీసుకెళ్తే ఇంకా దన తీసుకెళ్ళిపోతారు. ఈయనే ఆ బండిలో ఎక్కించుకొని మాలకండి ఎట్టంటే అటు కూర్చోమంటాడు. జాగ్రత్తగా ఫస్ట్ నన్ను కూర్చోబెట్టి తర్వాత నాన్నగా బండి లేపి, ఎంత చిన్నగా అంటే చిన్నగా పోవడానికి చెన్నై కూడా పోయేసి వచ్చేయచ్చు. అప్పుడు స్కానింగ్ తీసుకోమని చెప్పింది కదా. నేనేం చెప్పాను, డబ్బులు ఎక్కువైపోతాయి అయ్యేయని చెప్పలా. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనగానే ఇంకేం ఆలోచించలేదు, జోబులేని డబ్బులు వచ్చేసాయి. కలెక్షన్ ఉన్నాయి కదా ఆల్రెడీ. అప్పుడు డెలివరీలు ఇచ్చినాను, ఆ బ్యాగ్ అంతా ఇంట్లో పెట్టేసి స్టాక్ అంతా ఆడబెట్టేసి వచ్చేస్తున్నా, కలెక్షన్ ఉంది. స్కానింగ్ అనగానే అంటే నేను నేరుగా అమ్మాయిని ఎక్కించుకొని చిన్నగా సింగపూర్ ఆడ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నాము. అమ్మాయి ప్రెగ్నెన్సీ. ఇంకోటి ఇష్ట చూడండి, ప్రెగ్నెన్సీయే కానీ బేబీకి హార్ట్ బీట్ లేదు. చాలా అంటే అవునా మేడం ఏమంటే హార్ట్ బీట్ లేదమ్మా బేబీకి, ఇంకొక వారం చూద్దాము, ఇంకా అబార్షన్ చేసేద్దాము అనేసి అన్నారు. అవునా దేవుడి దయ, అక్కడ వినాయకుడు సాబు ఉండేడు, ఇంకా దేవుడి దయ నాకైతే నా చేతిలో ఏం లేదు, దేవుడి దయ ఇంకా అమ్మాయికి అయితే అబార్షన్ చేసేయాలి అని అన్నారు. నేరుగా నేను ఈయన ఎక్కించుకొని బండి వేసుకొని చర్చికి వెళ్ళిపోయాము. చర్చికి వెళ్ళేసి ఏంది దేవుడా అని అంటే అంతకు ముందు నుంచే నాకు ప్రార్థన చేసుకునేది. 1 మంత్ చర్చికి వెళ్ళేది మేము. 1 మంత్ చర్చికి వెళ్ళి మోకరించి ఏం మాట్లాడేదాన్ని కాదు. చాలా మంది నన్ను ఇలాగ అంటా ఉన్నారు, నిన్ను నమ్ముకుంటున్నాను నేను, నాకు ప్రెగ్నెన్సీ ఇస్తావా లేదా అనేసి ఆయన ఒకటే అడిగేది. అంటే నాకు ప్రార్థన చేసేది అంతా రాదు కదా, ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని, ఇంకా ప్రార్థన చేసి అవన్నీ ఏం రావు, అదొక్కటే అనేది అనమాట.
నేను నాకు ప్రార్థన చేయడం కూడా రాదు, ఇప్పటికీ రాదు నాకు ప్రార్థన చేయడం. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నా. అవునా రాదు, నాకు ప్రెగ్నెన్సీ ఇస్తావా లేదా దేవుడా, నేను నమ్ముకుంటున్నాను అనేసి ఇదే ప్రతి వారం వెళ్ళేది, ఇలాగే మాట్లాడుతూ ఉండేది. ఇంకా చూసేలా ప్రెగ్నెంట్, ఇంక మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను ప్రార్థనకి. వెళ్తే దేవుడా నువ్వేమో ప్రెగ్నెంట్ ఇచ్చావు, నాకేమో బేబీకి హార్ట్ బీట్ లేదంట, నీ మీదే భారం వేస్తున్నాను, నా చేతుల్లో ఏం లేదు. ఇంకైతే 7th మంత్ వచ్చింది. 7th మంత్ దాకా చాలా బాగుంది జర్నీ మొత్తం, నా ప్రెగ్నెన్సీ జర్నీ. 7th మంత్ వచ్చింది, ఇంకా అయిపోద్ది ఇంకొక 10 daysలో 7th మంత్ అయిపోయి 8th మంత్ పెట్టేటప్పుడు కూడా నొప్పులు వచ్చేసాయి అనమాట. నాకు నొప్పులు వచ్చేసి ఏంది ఇది నెలలు నిండకుండా నొప్పులు వస్తున్నాయి. మా అమ్మ నా కాడ ఎక్కువసేపు ఉండేది. అవునా ప్రెగ్నెన్సీ అప్పుడే తల్లిలే కదా ఉంటారు. నొప్పులు ఎక్కువ వచ్చేసినాయి అమ్మ, నా వల్ల కావట్లేదు అనేసి అంటే అమ్మ అంటే ఆటో మాట్లాడి తీసుకెళ్ళిపోయింది అనమాట పెద్ద హాస్పిటల్కి, జీబుల హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళందరూ అడ్మిట్ చేసుకున్నారు, సెలైన్లు పెట్టేశారు. ఈ అమ్మాయికి సర్జరీ చేయాలన్నారు. ఈయనేమో డ్యూటీలో ఉన్నాడు, ఈయనకి ఫోన్ చేయాల అంటే కంగారు పడతాడు కదా డ్యూటీలో ఉన్నప్పుడు, కొరియర్లు ఇచ్చేటప్పుడు అనేసి ఈయనకి ఫోన్ చేయకుండా మేము ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఇంకా తండ్రి సంతకం కావాలి, డెలివరీ చేసేస్తున్నాము, ఆ పెద్ద ఆపరేషను అనేసి అన్నారు. నేనేమంటే లోపల ఉండిపోయాను, అమ్మ ఏమంటే అన్నిటికి తిరుక్కుంటా ఉంది. తర్వాత కాసేపటికి అంటే ఎవరు లేరు కదా నా దగ్గర, ఇంకొక మనిషి కూడా లేరు అనమాట నా దగ్గర. ఇంకొక మనిషి ఉంటే ఆమె నా దగ్గర ఉంటుంది, కొంచెం తోడుగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే బెడ్ పైన పడుకోవన్నా. మీరు నమ్మతారో నమ్మరో, నేను లక్కీ అత్తమ్మ ముగ్గురమే మేము సఫర్ అయినట్టు ఇంకే ప్రెగ్నెన్సీ అమ్మాయికి రాకూడదు, ఏ ఆడబిడ్డకి రాకూడదు. పెళ్ళి అయితే ఒప్పించుకున్నాం చేసుకున్నాం, కానీ చాలా కష్టంగా చేశారు. అబద్ధం ఏదో చెప్పాలి కానీ కష్టంగా చేశారు, చాలా కష్టంగా చేశారు. పోయిందిరా పేడ అనేటట్టు ఇద్దరు సైడ్ అనుకొని చేశారనమాట కొంతమంది. ఆ బాధ ఎవరికి రాకూడదు పాపం, వాళ్ళిద్దరే అక్కడికి వెళ్ళడం. అక్కడేమో అత్తమ్మ ఆడ తిరుగుతుంది, ఆడ మనిషి మగ మనిషి తోడుంటే ఏమైనా చేయొచ్చు. ఆ పిల్ల అక్కడ ఉండి అడ్మిట్ అయి ఉండి ఒక పక్క అత్తమ్మ తిరుక్కోవడం. నాకు టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోతా ఉంది. బీపీ స్టార్ట్ అయిపోయింది అక్కడే, ఆ పిల్లకి బీపీ ఎక్కువైపోతా ఉంది. అమ్మ నువ్వేం టెన్షన్ పడవాకు అని ఒక పక్క నర్సులు చెప్తా ఉన్నారు. సరే ఇప్పుడు ఏమంటే కొంచెం వాళ్ళు మెడిసిన్స్ వేసినా కొంచెం నొప్పులు తగ్గాయి. సరే కొంచెం తగ్గాయి కదా, 2 రోజులు అబ్జర్వేషన్లో పెడదాము, బీపీ అమ్మాయికి కంట్రోల్ అవుతే ఆపరేషన్ చేసేద్దాము అని ఈయనకి ఫోన్ చేసింది నా దగ్గరికి వచ్చి. అప్పు నీకు ఇట్రా తొందరగా హాస్పిటల్ దగ్గరికి, ఈ లక్కీకి మారిగా నొప్పులు వచ్చాయి అనేసి పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చేసాను, సంతకాలు పెడితే అమ్మాయికి ఆపరేషన్ చేస్తారంట, నాకేం అర్థం కావట్లేదు అనేసి చెప్పి ఈయనకి పరిగిస్తా వచ్చాడు. గబగబా వచ్చాడు. ఇంకా సంతకాలు అన్నీ అయిపోయినాయి, సంతకాలు అన్నీ పెట్టేశారు. ఇంకా అమ్మ ఎవరికో ఫోన్ చేసి ఏదో రాలేదు, వచ్చావు, సంతకాలు అన్నీ పెట్టేశాడు, అన్నీ అయిపోయాయి. ఇంకా నన్ను తీసుకెళ్తారు ఇంకొక 1 hourలో 2 hoursలో. మమ్మీ ఏం చేసింది, అమ్మ ఎలాగా 7th మంత్లో కంటే 30 రోజులు 4 రోజులు నెల తక్కువ బిడ్డని బాక్స్లో పెడతారు, బాబుని మనకి అస్సలు చూపిరు వద్దు అనేసి ముందు మా అమ్మ లగేజ్లు అన్ని బయట పెట్టేసి నన్ను తీసుకొని వచ్చేసింది. ఫైల్స్ వల్ల ఏమీ ఇవ్వలేదు, చెప్పా పెట్టకుండా అమ్మ ఆటో మాట్లాడి అన్ని పెట్టింది బయట. వచ్చేసాం. ఇంకా దేవుడి దయ వల్ల నాకు అప్పుడు నొప్పులు గిప్పులు ఏమన్నీ తగ్గాయి, బాగుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా 9th మంత్ శ్రీమంతం మేము ముగ్గురమే. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉంది, అమ్మాయి ఇక్కడ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు పాపము, నేనే ఉండాలా. నేను అత్తమ్మ ఉండాలంటే అత్తమ్మ పని అంగడికి పోతుంది, నేను డ్యూటీ చేసుకుంటా వచ్చి పిల్లల్ని గమనించుకుంటా చూసుకుంటా ఉండాలన్నమాట. సగం డెలివరీ బాయ్గా జాయిన్ అయింది, ఎందుకంటే అందుబాటులో లక్కీకి ప్రెగ్నెన్సీ టైం కానీ ఈ టైంలో కొంచెం అందుబాటులో ఉండడానికే నేను ఆ జాబు జాయిన్ అయ్యాను అనమాట. చాలామంది అంటూ ఉంటారు, సూపర్గా చదువుకున్నావు కదా, ఆ జాబ్ చేస్తున్నావు, ఇంకేమైనా జాబ్ చేయొచ్చు కానీ నాకు తెలుసు కదా ఎందుకు నేను జాయిన్ అయినది. తర్వాత ఇంకా అమ్మాయి నేను ఉండేది 9th మంత్లోకి ఎంటర్ అయినాం. శ్రీమంతం కూడా బాగానే చేసిందండి మా అమ్మ. శ్రీమంతం మీరు అంటే ఎవరిని పిలుచుకోలేదు,
పిలిచినా రారు. ఎందుకంటే పక్కన వాళ్ళని పిలిచి పెళ్ళికి పిలిచామన్నమాట. ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చి పిలిస్తే రాలేదు, ఒకరో ఇద్దరు వచ్చారు. మన వాళ్ళు అనుకున్న ఎవరైతే అనుకున్నామో వాళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకొని కావాలని ఆపేశారు, పెళ్ళికి రాలా. తర్వాత ఇంకా శ్రీమంతంకి ఇంటి పక్కన వాళ్ళని చేయాలి కాబట్టి ఎవరికి తెలియదు, మన వాళ్ళకి చేసిన అందరికి తెలియదు అసలు. చుట్టుపక్కల పిలిచి కొంచెం అమ్మాయికి శ్రీమంతం ఫోటోలు కూడా యాడ్ చేస్తాంలే చూడండి. శ్రీమంతంది చేసుకున్నాం అనమాట పక్కన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని పిలిస్తేనే కొంచెం మంచిది అనమాట, మంచి ఆశీర్వాదం ఇస్తారు, కడుపులో ఏం పెట్టుకోకుండా ఇచ్చారు. అంతా అయిపోయింది. ఇంకా 9th month కదా, 9th month పెట్టి 21 days అయింది. ఇంకా ఈయన కొరేరు చేస్తుంటాడు కదా, పికప్లు వస్తుంటాయి కదా, రిటర్న్లు పాపం అక్కడికి వెళ్ళి చేస్తే 11 అయిపోయేది. అవునా, నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట అవి చేయడం. ఆమె ఇంటికి వచ్చి చేస్తా ఉంటే నేను గబగబా ప్యాక్ చేసేసి వేరే దాంట్లోకి వేసుకొని స్టిక్కరింగ్స్ వేస్తారనమాట. వాళ్ళ అడ్రస్ ఏందో ఉంటాయి అనమాట. అవన్నీ స్టిక్కరింగ్స్ వేస్తా ఉన్నా, అయిపోయినాయి. ఇంక 2 ఉన్నాయి. అవి గబగబా ప్యాక్ చేసేస్తా ఉన్నా, వేసేస్తా ఉన్నా. ఇంకా వాటర్ వస్తా ఉన్నాయి, ఉమ్మ నీళ్ళు. ఏంది ఉమ్మ నీళ్ళు వస్తా ఉన్నాయి అంటే పాస్ ఎక్కువైపోయి వస్తున్నాయి. మా అవ్వు నీది అప్పుడు, మా జేజీ 6వ నెల నుంచే ఉందిలే పాప మా అవ్వ. ఆమె ఉమ్మ నీళ్ళు పోతా ఉన్నాయి. ఆమెకి తెంగరది తెలియదు, ఆమె ఎన్ని కాన్పులు చేసిందో ఆమె మర్చిపోయిందంట. నీకు ఇప్పుడే ఎందుకు వస్తాయిలే అనుకునిందంట. ఆమెను కూర్చో ఉంటే వస్తా ఉన్నాయి. అవ్వ నిజంగా అవ్వ చూడు నైట్ మొత్తం తడిచిపోయింది అంటే, పాస్ ఎక్కువ వచ్చేసేయలే నీకు, పాస్ పోసుకోపో అని మా అమ్మ ఫోన్ చేసి చెప్పా. ఈ మాదిరిగా వస్తా ఉన్నాయి అంటే ఉమ్మ నీళ్ళు గబగబా మా అమ్మ షాప్ కాడి నుంచి వచ్చేసి నన్ను ఇంకా అన్నీ ఉంటాయి కదా ఏదో ఆటో మాట్లాడుకొని ముందు బండి పైన తీసుకెళ్ళిపోయింది అమ్మ. తీసుకోపోయింది. ఆడికి వెళ్ళంగానే ఆమె బిల్లు అయితే ఎక్కువ వేసేసింది. సైలెంట్ ట్విస్ట్ ఉంది ఇక్కడ, నీకు గుర్తుందా లేదు నేను చెప్తాను. నాకు చెప్పు. లక్కీని అక్కడ తీసుకెళ్ళిపోయారు. రెగ్యులర్గా చూపించిన హాస్పిటల్కి. బొమ్మ నీరంతా పోతుందమ్మా, ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. 50,000 ప్లస్ 20,000 ఆపరేషన్ ఎక్విప్మెంట్ అవి సంథింగ్ ఉన్నాయన్నమాట, డ్రెస్సులు అని అవి 70,000 కావాలి, అది ఇదని అరేంజ్ చేసుకున్నాం. అప్పటికి 50,000 అయితే నీ టేబుల్ పైన పెడతాను చేసేసాయి అనేసి అమ్మ అనింది. అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా బిడ్డని ఆ టైంలో అమౌంట్ ఎవరు చూసుకోరు కదా, అదే కదా అక్కడ క్యాష్ పాయింట్. 50,000కి మాట్లాడండి మేడం అది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే, లేదు ఇంకొక 20కి అది ఇదని అయినా కూడా మాట్లాడుకున్నారు చేద్దామని. కరెక్ట్గా ఉమ్ము నీరు పోతుంటే ఆపరేషన్ నమ్మలా, అమౌంట్ తెస్తేనే చేస్తానని. కావాల్సింటే ఉమ్ము నీరు పోకుండా నేను 2 days ఆపుతాను, తర్వాత కావాలంటే ఆపరేషన్ చేస్తాను, మీరు ఈ లోపల అమౌంట్ రెడీ చేసుకోండి అని. కానీ ఆ వీడియోలో చెప్పొచ్చో చెప్పకూడదు, దేవుడు దేవాళ్ళు పాపము కొంతమంది స్టాఫ్ లక్కీ గాడికి వచ్చి, అమ్మ మీరు చూస్తుంటే కొంచెం ఇదిగా ఉన్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తల్లి చాలా మంచిది, బాగా చేస్తారు అని అమ్మాయికి హాస్పిటల్ చెప్పారు పాపం. అంతకు ముందు నుంచే నాకు దాని మీదే లేదు అసలు ఇంట్రెస్ట్. అంటే భయం కదా ఎవరికైనా. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందాము, ఆ డబ్బులు ఉంటే మనకు దేనికోదానికి ఉంటాయి కదా, తర్వాత నీకు పత్యానికి కానీ పిల్లోడికి కానీ వాటికి ఎట్లకి కానీ ఫస్ట్ నుంచి చెప్తుంటే అమ్మ ఇన్లా నాకు భయము అని. కానీ తనని కష్టపెట్టి మేము ఇబ్బంది చేయాలనుకోలేదు కాబట్టి డిసైడ్ అయినాము. అక్కడ వాళ్ళు పాపం చాలా హెల్ప్ చేశారు, సమయానికి ఆపరేషన్ జరగాల్సి. అప్పుడు నమ్మింది, వాళ్ళ మాట నమ్మి నేను ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఈయనేమంటే డెలివరీకి ఇచ్చుకొని క్యాష్ కట్టుకొని మీ దగ్గరికి నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు. సరే అనేసి మేము వెళ్ళిపోయాం, అడ్మిట్ అయిపోయాం, అంతా అయిపోయింది. ఈయన ఇంకా రావాలి కదా, డావ్లో ఛార్జింగ్ అయిపోయింది. చాలా అంటే నిజం చెప్తున్నా, ఇక్కడ నుంచి ఒక హారిబుల్ కండిషన్స్ మావి. ఛార్జింగ్ బైక్ నాది, ఛార్జింగ్ స్కూటీ, బీవీ నగర్లో పోతా ఉన్నా,
అయిపోయింది ఛార్జింగ్. అయిపోయింది. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే రాలా. నాకు అప్పటి నుంచి ఎన్ని రాకూడదు. అవునా, ఈయన పాపం భలే. ఛార్జింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలా, ఎవరికి ఫోన్ చేసినా రాలా. తర్వాత అక్కడ నుంచి బండి నెట్టుకోపోయి షోరూమ్ కాడ పోయేసి నాకు కొంచెం బ్యాటరీ కావాలంటే అన్న ఏం చేశాడు, ఈ బ్యాటరీ ఎక్కడ పెట్టేసి ఇంకో బ్యాటరీ తీసుకోపోని చెప్పి పంపించాడు. నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. హాస్పిటల్కి వెళ్ళాడు. పక్క రోజు మంగళవారం ఈ నైట్ జెంట్స్ని లోపలికి రానిరు కదా, అప్పుడు రూమ్ తీసుకోవాలా మేము. ఇంకా ఈయనేమంటే ఫుల్ ఫీవర్, బయట భయంకరమైన ఫీవర్. మా అమ్మకి ఫీవర్, నేనేమంటే నడవలేను, ప్రెగ్నెంట్ అయిపోయా. అలాగా ఇలాగ అనేసి ఆ రోజు మంగళవారం రోజు మార్నింగ్ లేసి వచ్చా బయటికి. బయట దుప్పట్లు కప్పుకొని ఉన్నాడు. 4-5 దుప్పట్లు కప్పుకొని అట్టే పడుకుని వచ్చాను అనేసి, ఎందుకు వచ్చావా అనేసి నాకు భలే బాధ, ఏడుపు వచ్చేసింది ఈయన చూసి. ఇంకా అమ్మ ఒక్కటే నన్ను తిప్పాలా, ఈయన మెడిసిన్స్ చూడాలా, ఈయనకేమో బాగలా, లోపలికి రానీడు. ఈయన ఏమైనా హెల్ప్ చేయాలంటే లోపలికి రానిస్తారు కానీ చూసి వచ్చేయాలి అంతే. ఇంకా లోపల తిరగడానికి అంతా ఏమి ఉండదు. ఆమెను చూసి రావడానికి ఈయనకి ఫుల్ ఫీవరు. ఇంక మార్నింగ్ నాకు ఆపరేషన్ చేస్తారు. అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు. అప్పుడు అక్కడ వచ్చి బయట పడుకునేసాను. జ్వరం వచ్చేసింది, ఫుల్ ఫీవరు. లక్కీ నేను వీళ్ళవ్వని మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 8th మంత్ 7th మంత్ 8th మంత్ తీసుకొచ్చుంటే పోయి ఉండేది. ఆమెను 3 నెలల ముందే తీసుకొని ఇంటికాడ పెట్టుకున్నాము. కానీ ఉన్నకాడికి పనులు చేసుకుని లక్కీని బాగా చూసుకునేది. తర్వాత స్పాట్ అనమాట. ఇంకా పొద్దున్న కనాల, నైటు నాకు జ్వరము, మార్నింగ్ 6 గంటల జ్వరము. కానీ గవర్నమెంట్లో హాస్పిటల్లో కొంచెం మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టెస్టులకి ఇస్తారు, బ్లడ్ టెస్టులు. ఇక్కడ ఉండవు. ఆ పక్కన బ్లాకులు పరిగిస్తా ఆడికి గట్టకూడదు మళ్ళీ. అది దానికి కాకుండా నాకు వరకే సపరేట్గా ఒక హాస్పిటల్కి ఇచ్చారు. ఎందుకంటే నాకు బీపీ అయిపోయా, ఓవర్ వెయిట్ అయిపోయా. ఇంకా ప్రెగ్నెంట్ అంటే ఇంక వెయిట్ ఎక్కువే ఉంటుంది కదా, వెయిట్ ఎక్కువైపోయా. నేనేమంటే అక్కడికి పోలేని పరిస్థితి. అమ్మ ఒకటే, ఈయనకేమో ఫుల్ ఫీవరు. అప్పుడు ఉండి బొల్లేని హాస్పిటల్, బ్లడ్ తక్కువ, మళ్ళీ బ్లడ్ తక్కువ, స్పేర్గా తెచ్చి పెట్టండి, సరిపోతే పెడతాము, సరిపోకపోతే పెడతాము, సరిపోతే ఏం పర్లేదు అనేసి బ్లడ్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ నా బ్లడ్ టెస్ట్ మళ్ళీ అక్కడ టెస్ట్ చేపియాలంట. అవి ఇట్లాగే మా అమ్మ ఊపుకుంటా ఆటోలో వెళ్ళి, ఎంత ఆ ప్రెజర్ ఎవరికి రాకూడదండి. భయంకరంగా నైట్ పూట ఇక్కడ నుంచి అక్కడ బరిగిస్తా, మళ్ళీ బ్లడ్ అటు ఊపుకుంటా తీసుకుపోవాలా, అటు తిరిగి ఇటు తిరిగి ఎవ్వరు లేరు. ఈ పరిస్థితి ఏ ఆడబిడ్డకి రాకూడదు. మళ్ళీ ఇంకా ఎట్టో కట్ట ఇంకా రోజు తింటా ఉన్నానండి. 9కి తింటున్నాను. 9కే ఎన్ని గంటలకు తింటున్నది? మధ్యాహ్నం కదా వాడు పుట్టింది. 1:12:45 పుట్టాడు. ఈ లోపల తను రెడీ చేస్తున్నారు ఆపరేషన్కి. ఆ డ్రెస్ కోడ్ ఒకటి ఉంది, వైట్ది రెడ్ అది వేసి రెడీ చేస్తున్నారు. నేను ఇక్కడ నిలబడుకున్నాను. అక్కడ లక్కీ ఉంది, ఇక్కడ సంతకాలు అవి ఇవి రాసుకుంటా ఉన్నారు. లక్కీని చూశాను, ఒక్కనాటి ఏడుపు కాదు నాకు. భయంకరంగా ఏడుపు వచ్చేసింది లక్కీని చూసి. ఇంక ఈ పిల్ల చూస్తే ఖచ్చితంగా ఈ పిల్ల కూడా ఏడుస్తుందని చెప్పి నేను అటు పక్క తిరిగి అట్టున్నాను. అది ఉంది. అది తర్వాత ఆమె టిఫిన్ పెట్టాలి కదా నాకు. మార్నింగ్ ఏం తినొద్దు అన్నారు. అంతకుముందే చెప్పారు వాళ్ళు, ఏం కాదులే అనేసి. మాకు తెలియక మేమేం తినేసాం. నాకు తెలియదు కదా. వాళ్ళు సాయంత్రం అనుకున్నారంట ఆపరేషన్. అవునా, మళ్ళీ అంటే 10 మినిట్స్కి 10 మినిట్స్ ఖచ్చితంగా స్కానింగ్ తీస్తున్నారండి హాస్పిటల్లో. చాలా అంటే చాలా బాగుంది. ఇది మళ్ళీ ప్రమోషన్ ఏమనుకోకండి, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రమోషన్. అవునా, చాలా అంటే చాలా. 10 నిమిషాలకు ఒకసారి స్కానింగ్. అవునా, తింటా ఉన్నాను ఇడ్లీ, అమ్మ పెడతా ఉంది. అప్పుడే ప్రమీల ఆపరేషన్కి రెడీ అవ్వాలమ్మా అన్నారు. అవునా, తింటూ ఉన్నానమ్మా. వెళ్ళి కక్కేపో. మొత్తం కక్కిపిచ్చేసారండి వాళ్ళు. మొత్తం కక్కిపిచ్చేసి మళ్ళీ స్కానింగ్ తీపిచ్చి ఇమీడియట్ 10 మినిట్స్లో ఆపరేషన్ అయిపోవాలి నీకు అనేసి చెప్పారు. గబగబా ఇవి డ్రెస్ ఒకటి కట్టేశారు. నాకేమో ఈయనేమో లేరు, అమ్మేమో లేదు. అప్పుడే వచ్చింది అమ్మ. వచ్చింది, ఇంకా రెడీ అయిపోతా ఉన్నాను. ఇంక లోపలికి పంపిస్తా ఉన్నారు. కూర్చో ఉన్నాను.
లోపల అంటే లాస్ట్ ఆపరేషన్ నాదే. నాకు భయం వేసింది, అంటే మళ్ళీ ఏమన్నా మార్చేస్తారేమో పిల్లల్ని అనేసి అదొక భయం అంతే నాకు. లాస్ట్ ఆపరేషన్ నాదేనండి. మధ్యాహ్నం బాబు పుట్టాడు అనేసి చెప్పారు ఆపరేషన్. అయితే వీళ్ళందరూ నా కళ్ళ ముందే చేసారు అని అంటున్నాడు. నిజమేనా? లక్కీ ఆపరేషన్ థియేటర్లో ఉంది, ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ నుంచి బాగా కనబడతా ఉంది. ఆపరేషన్ జరిగేది కాదు కానీ ఈ ఈ రేంజ్లో కనబడతా ఉంది. నేను అద్దమ్మ నిలబడుకొని చూస్తూ ఉన్నాము టవల్ పట్టుకొని. ఆపరేషన్ చేశారు. బాబు వచ్చి మగబిడ్డ అని చెప్పారు మాకు. ఏంది వీడు ఏడవట్లేదు అన్న. నాకు తెలీదా అండి, ఆ పిల్లకి ఏం తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ పిల్లకి పాపము ఒకదాని నుంచి ఒకదాని నుంచి షిఫ్ట్ చేయడం లక్కీ నెత్తి కింద వేసారు పాపము. మళ్ళీ ఇంకొక విషయం ఇది జరిగింది. ఇంకా ఆపరేషన్ లోపలికి వెళ్తాను కదా, ఆ మేడం వచ్చి ఏమమ్మా ఆపరేషన్ చేయించుకోవా అని. లేదా అయితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదు మేడం ఊరికనే ఏడుస్తున్నాను. ఊరికనే కూడా ఏడుస్తారా అంటే ఆ మేడం చాలా ఫ్రెండ్లీగా ఉన్నింది. ఆపరేషన్ మేడం చేశాను. ఆమె లోపలికి నన్ను పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఇంకా ఎవరిన ఆపరేషన్ చేసి ఇంకా ఆమె నాకు ఎమర్జెన్సీ అని చెప్పారు కదా, ఆమెను తీసి వేరే బెడ్ పైకి వేసి అటుపక్క అమ్మాయికి సిస్టింగ్ చేస్తూ ఉన్నారు, ఏంటి కుట్లు వేస్తూ ఉన్నారు. అవి చూసేటప్పుడు నాకు కళ్ళు తిరిగిపోయి ఆమె ఒక సార్ ఉండి పట్టుకో ఉన్నాడు. ఆమెను మార్చారు. ఆమెది బోల్ట్ అవి లూజ్ చేసేసారు అనమాట, పడుకో ఉండే దానిపైన. అవి మాకు తెలియదు కదా, వాళ్ళు కూడా కంగారులో నన్ను కూర్చోబెట్టారు. ధమాన్ కింద పడిపోయానండి, దాంతో పాటు కింద పడిపోయా. ఆమె గబగబా సార్ పట్టుకొని లేపేసి ఇవి టైట్ చేయలేదా అనేసి గబగబా టైట్ చేసి ఆ సార్ పడుకోబెట్టి నన్ను మంచం దానిపైన బెడ్ పైన చాలా ఇది జరిగింది. మళ్ళీ ఎన్ని పూసుకి ఇంగ్లీష్ నేస్తారు కదా, అవునా ఆ సార్ ఉండేసి ఊరిని అమ్మ అట్లా వంగు చాలు అన్నాడు. ఊరిని అట్లా వంగి ఉన్నట్టుండి మేడము సారు పట్టుకొని చాలా మోకాలు తగిలిందండి నాకు, అట్లా పట్టి వంచేశారు. మీ అందరికీ ఉమెన్ అందరికీ నేను మీ అందరికి పాదాభివందనం చేస్తున్నాను. ఎన్ను కోసం మీద ఇంజక్షన్ వేస్తారంట. ఈ లక్కీ చాలాసార్లు షార్ట్ వీడియోస్ వచ్చినప్పుడు చూడని ఆ స్పాట్ వేసే దగ్గర కూడా నేను అంతసేపు టైం చూడలేను. నేను ఆ ఇంజక్షన్ ఎన్ను పోసుకొని పెట్టగానే ఒక విధమైన వామిటింగ్, ఒక విధమైన కళ్ళు తిరగడం వచ్చి నేను చూడలేను లక్కీ, నేను చూడలేను ప్లీజ్ అని చూడడానికే నేను అంత సఫర్ అయ్యాను. తను ఇంజక్షన్ నాకు మళ్ళీ ఆ మొత్తు కూడా ఎక్కలేదనమాట. ఒక ఫస్ట్ సారి వేసింది, తర్వాత కోసినప్పుడు పెద్దగా అరిచేశారు, అమ్మాయికి మొత్తం ఎక్కలేదు అనేసి పక్కన అంటే వాళ్ళు మాట్లాడేటవన్నీ వినపడతా ఉన్నాయి నాకు. ఫస్ట్ ఒకసారి బ్లేడ్ పట్టుకొని కోసినప్పుడు అనేసి పెద్దగా అరిచారు. మళ్ళీ దానికి క్లాత్లు అవి పెట్టి మళ్ళీ ఇంజక్షన్ వేసారు నాకు 2 times. అవి ఆ సంఘటన ఎన్న చూడాలనుకున్నా, విజువలేషన్ ఆలోచిస్తున్నా నాకు భయం వేసేస్తుంది అసలు. మీరందరూ ఎంత కష్టపడి ఒక బిడ్డని బయటికి తీసుకొస్తున్నారో చాలామందికి తెలియదు. కానీ మీరందరూ ఎవరన్నా తల్లిదండ్రులు కానీ భర్తలు ఇంకా ఎవరైనా మగ వ్యక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఖచ్చితంగా. ఈ యొక్క ప్రెగ్నెన్సీ విషయం ఒక్కటి చూసారంటే చాలు, మీరు అసలు వాళ్ళని చూడగానే ఒక కన్సర్న్ రావాలా. మీ భార్యని ఒక లేడీని చూడగానే ఒక కన్సర్న్ మనకు తెలియాలా, ఎంత సఫర్తో ఉండి బిడ్డని కన్నారా అని. అమ్మ మామూలు విషయం కాదు. అమ్మ తల్లి, బంగారు తల్లి, బంగారు కొండ. కనీసము బిడ్డని అట్టా తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆరిబాబుని టే పట్టుకున్నాను నా టవల్లో. ఆ పిక్చర్ ఇంకా మొన్న కూడా పెట్టారు స్టార్టింగ్ పిక్చర్లో. ఇది ప్రెగ్నెన్సీ వీడియో. ఇక్కడ చిన్న ఎమోషనల్ ఏంటంటే చెప్పాలా, ఇవి లవ్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఇది విషం పెట్టుకొనే ఉన్నట్టుంది ఆ మనిషి. 2 నెలలు 3 నెలలు ఉండింది. 3 నెలలు కాదు. వీ లవ్ని తెచ్చుకున్న పర్పస్ ఏంటంటే కరెక్ట్గా కనీసం అంతా అయిపోయింది. ఆమె వచ్చి అభయ ఇంటికాడ పోయేసి స్నానం చేసుకొని వద్దాము, లక్కీ కాడ నేను ఉంటాను. కనినప్పటి నుంచి మనిషి అవసరం. ఇప్పుడు లక్కీ కాడ ఒక మనిషి అవసరం. దానికోసమే ఆమెను పిలిపించుకున్నాము. నాతో పాటు వచ్చింది ఏంటి అని అక్కడికి వచ్చింది, స్నానం గీనం చేసుకుంది, బట్టలు అన్నీ పెట్టుకొని బట్టలు తెచ్చుకొని నేను ఊరి దాకా పోయి వస్తాను, నేను కనబడేసి వస్తాను అని చెప్పి వెళ్ళింది.
నమ్మా నేను అప్పుడు కూడా నమ్మి డబ్బులు ఇచ్చి ఛార్జీలకి అవి ఇచ్చి పోయి నాకు అక్కడికి పోయి ఫోన్ చేసి అంటుంది ఆ మనిషి, నేను రాను, నేను వచ్చి వాడు గుడ్డలు ఉతకాలి, వాడు ముడ్డి గుడ్డలు, వాడు పెంట గుడ్డలు ఉతకాలి, నేనా ఓ ఆరిబాబు పసిపిల్లవాడు వాడు పెంట గుడ్డలు ఉతకాలి నేనా అని చెప్పి ఆ మాట అనేది ఫోన్ చేసి నాకు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా, ఆమెకి కడుపులో ఉన్నట్టుంది, బయట పెట్టేసింది. ఆ మాట ఆడికెళ్ళి ఫోన్ చేసి నాతో అనిందే, నాకు చిన్న బాధ ఇలా, ఒరే ఇంట్లో మనిషిలాగా నీకు ఇంట్లో పెట్టుకుని ఆ వంతం చూసుకున్నాను, నీ బుద్ధి చూపించావు అనుకొని నేను గమ్మున అయిపోయినా. ఇలాగ ఎవరినైనా మీరు ఒక మనిషిగా కావాలనుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళతో స్టార్టింగ్లోనే మాట్లాడండి. స్టార్టింగ్లో అవసరం తీరిపినాక ఈ మాదిరిగా మాట్లాడి మీరు బాధపడవద్దు, అవేమి వద్దు, ముందుగానే అడగండి. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఈ మాదిరి కడుపులో పెట్టుకొని చాలా అంటే చాలా జరుగున్నాయి. ఫర్దర్గా వచ్చే వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంకా సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.